సిలువుపై యేసు మాట్లాడిన మొదటి మాట, తండ్రి వీరిని క్షమించుము, వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు గనుక. ఇది ఆశ్చర్యకరమైన మాట. ఎందుకంటే ఆయనను గాయపరిచిన వారి కోసం ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆయనను ఎగతాళి చేశారు, కొట్టారు, తిట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, సిలువకు గుచ్చారు. అప్పుడు ఆయన ఏమీ చెప్పలేదు. వారిని శిక్షించు అని కాదు, న్యాయం చేయి అని కాదు. ఆయన చెప్పింది క్షమించుము. ఇది బలహీనత కాదు, ఇది ప్రేమ యొక్క గొప్ప శక్తి. యేసు కేవలం క్షమాపణ గురించి బోధించలేదు, ఆయన దాన్ని జీవించి చూపించాడు. క్షమాపణ అంటే తప్పు చిన్నది అని కాదు. క్షమాపణ అంటే న్యాయం దేవునికి అప్పగించటం. ఆయన బాధ నిజం, కానీ ఆయన ప్రతీకారం ఎంచుకోలేదు. ఆయన క్షమాపణను ఎంచుకున్నాడు. నిన్ను గాయపరిచిన వారు ఉండొచ్చు, నిన్ను అవమానించిన వారు ఉండొచ్చు. క్షమించటం సులభం కాదు, కానీ సిలువ చూపిస్తుంది అది సాధ్యమని. నీవు క్షమించినప్పుడు నీవు బంధం నుండి విడుదలవుతావు. ఇవాళ సత్యం ఇదే. సిలువపై క్షమాపణ మొదలైంది. ఆ క్షమాపణ నీ కోసం, మనందరి కోసం వేచి ఉంది.